రాయుడు దిగిపోయావయ్యా. ఏంటి బాబు? ఇదిగా అసలు నువ్వు పుచ్చుకున్న అప్పు ఎంత? ఒక్క 1000 రూపాయలండి. వడ్డీ ఎంత కట్టావు? 2 ఏళ్ళు కడతావు. ఇదిగో చక్కెర వడ్డీ అంటారు, ఎప్పుడైనా విన్నావా? వినలేదండి. నువ్వెందుకు వింటావు? ఇదిగో అసలుకి వడ్డీ కడతా, ఆయ్. ఆ వడ్డీ పట్టుకొచ్చి అసల్లో కలుపుతారు. ఈ అసలంతా మళ్ళీ అసలు కింద చూసి మళ్ళీ వడ్డీ కడతారు. ఆ వడ్డీ పట్టుకొచ్చి సర్లే, ఇదంతా నీకు తెలియదు. కానీ అసలు నువ్వు ఇప్పుడు ఈయనకి మొత్తం బాకీ ఉన్న డబ్బు ఎంతో తెలుసా? తెలియదండి, చెప్పండి. 5232 రూపాయల 28 నయా పైసా. అమ్మ బాబోయ్. బాబులేదు అమ్మలేదు. కానీ ఇదిగా ఇలా చూడు, నేను మాట చెప్తానంటావా? చెప్పండి. అసలు నీకు ఇప్పుడున్న భూమి ఎంత? ఈ తనఖా పెట్టిన 2 ఎకరాల మిట్టగాక 1 ఎకరం పల్లం ఉందండి. ఆ పల్లం మిగిల్చుకోవాలంటే 2 ఎకరాల మెట్ట అమ్మేనైనా, లేకపోతే 2 గోరిందా. అమ్మ బాబోయ్, నేను బతికుండగా ఆ పని మాత్రం చేయలేనండి. ఇదిగా ఇలా చూడు, తర్వాత కూడా జరగవలసింది ఆ పనే కాబట్టి బ్రతికుండగానే చేయవయ్యా. ఎట్టాగండి? పోనీ బాకీ మొత్తం అంతా కడతావా? ఒక్కసారి అంత సొమ్ము నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలనండి? మరి తేలేవు కట్టలేవు, నన్ను ఏం చేయమంటావు? ఇంతకే ఆయన చెప్పింది ఏంటంటే, వడ్డీ తెస్తే కట్టుకోవద్దు, మొత్తం అంతా కడితే కట్టమను, లేకపోతే కోర్టు చెప్తాను అన్నాడు. తర్వాత నువ్వు ఆలోచించుకో. నీకేమైనా బుద్ధిందా? నేను చెప్పండి, నువ్వు చెప్పేదేమిటి? పాపం సన్నకారు రైతు వడ్డీ కట్టడానికే సతమతం అయిపోతుంటాడు. అతను మొత్తం తీసుకొచ్చి ఒకసారి కట్టమంటే ఎక్కడికి తీసుకొచ్చి కడతాడు? కట్టలేదు. ఆ 2 ఎకరాల మెట్ట మన బాకీ కింద ఇచ్చినట్టుగా దస్తావేజులు తయారు చేయి. నీకేం భయం లేదు, నేను అనుకో. ఇదిగో రేపు వచ్చి ఎలుగుతాయి చెల్లు. అట్టాగండి. దండాలు బాబు.